హాయ్ అండి. ఇప్పుడైతే నేను 42 చెస్ట్ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపిస్తానండి. ఇప్పుడైతే మనం కింద ఖర్చుల కోసం పావించు మార్జిన్ చేసుకొని బ్లౌజ్ పీస్ని బ్యాక్ పార్ట్ నుంచి డాట్ సైడ్ ఉంటుంది కదండి, అలా లాగి పట్టుకొని షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకున్న తర్వాత అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలండి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం చెస్ట్ అనేది ఒకసారి చూసుకుందామండి. వన్ సైడ్ వచ్చేసి 21 వచ్చిందండి. వన్ సైడ్ అయితే ఇది 21 వచ్చింది. టోటల్గా అయితే 42 సైజ్ అండి. ఇది పెద్ద సైజ్ అండి, చాలా పెద్ద సైజ్ అండి. ఇలా పెద్ద సైజ్ వచ్చినప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకుంటే కొత్త వాళ్ళైతే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. 21లో సగం 10.5 కదండి. 10.5కి చెస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద కూడా 10.5కి మార్కింగ్ చేసుకోండి. 10.5కి మార్కింగ్ చేసుకున్నాక 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోండి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే కొత్త వాళ్ళైతే టెన్షన్ లేకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇది 42 సైజ్ కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్నాను 2.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చి ఒక పావించు కుట్టు కోసం అండి అవతలకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, షోల్డర్ని ఇలా లాగి పట్టుకొని ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి. టోటల్గా ఒకసారి ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే 6 ఇంచులు అయితే వచ్చిందండి. సరిపోతుందండి ఈ సైజ్కి అయితే. ఓకేనా. ఇప్పుడు డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులు అయితే పెట్టానండి. ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. ఓకేనా. ఇది హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్కి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలండి. ఇక్కడ కూడా మనకి 6 ఇంచులు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఐఎల్ షేప్ దగ్గర మనం 1.5కి మార్క్ చేసుకోవాలండి. ఇలా 1.5కి మార్క్, పెద్ద సైజు కాబట్టి 1.5 సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇలా కర్వ్ డ్రా చేసుకొని ఒకసారి మనం హామ్ రౌండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. ఈ సైజుకి వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి హామ్ రౌండ్ లూజు. నాకు వచ్చిందో లేదో ఒకసారి చూసుకుంటున్నానండి. షోల్డర్ కుట్టు వదిలేసి గీత కింది నుంచి కొలుచుకుంటే నాకైతే 9 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. ఒకవేళ రాకుంటే కిందికి పైకి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ చూసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ చూసుకుందామండి. నెక్ డీప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసి కింద మనం ఆ ఖర్చులకి మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఇంకో పావించు పైకి మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టాం కదా, కింద వచ్చేసి 3 పెట్టండి. 3 అయినా మంచిగా సరిపోతుందండి. ఈ కస్టమర్ వచ్చేసి ఎక్కువ బ్రాడ్ వద్దన్నాడు, అందుకని నేను 3 ఇంచులు అయితే ఇచ్చానండి. ఓకేనా. ఇప్పుడైతే ఒక లైన్ డ్రా చేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలండి. అందులో నెక్ కర్వ్ అనేది తిప్పుకోవాలి మనం. ఇప్పుడైతే మనకి నెక్ కరెక్ట్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, అక్కడి నుంచి మనం వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి నెక్ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడికైతే మార్క్ చేసుకొని ఒకసారి కొలుచుకుందామండి మనం. అక్కడ మనం షోల్డర్ డ్రాప్ ఇస్తాం కదా 2 పాయింట్స్, ఆ 2 పాయింట్స్ని వదిలేసి గీత పక్క నుంచి మనం కొలుచుకోవాలండి. నాకైతే కరెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ కొలుచుకుందామండి. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో చూసుకుందామండి. కాజా పట్టిని వదిలేసి ఎంత వచ్చిందో చూసుకుందామండి. 35 అయితే వచ్చిందండి నాకు. 35లో సగం వచ్చేసి మొత్తం అయితే 9 ఇంచులు వచ్చిందండి. 1 ఇంచ్ అనేది మనం డాట్ కోసం యాడ్ చేసుకోవాలండి. అంటే 10 ఇంచులు అయితే మనం మార్క్ చేసుకోవాలండి ఇప్పుడైతే. ఓకేనా. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం అండి. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ దాటేస్తాం కదా, ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని పైకి హైట్ వచ్చేసి 4 ఇంచులు అయితే సరిపోతుందండి. ఓకేనా, అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలని, అంతే అండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకుంటే అయిపోతుందండి. ఇలా పెద్ద సైజు కదండి, చాలామంది భయపడుతుంటారు కొత్త వాళ్ళు, పెద్ద సైజు వచ్చింది ఎలా అని. మనం భయపడొద్దండి, ఎందుకంటే ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది సరిపోతుందండి. మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాత్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని దాని చుట్టూ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చుట్టూ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ షేప్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం లోతు తీసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ లోతు అనేది. ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందామండి, బాక్స్ టైపు. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ చూసుకుందామండి, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడైతే షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ హైట్ చూసుకుందామండి, ఫ్రంట్ పార్ట్ చెస్ట్ హైట్ ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు నుంచి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ఖర్చులతో సహా చూసుకోండి. కింద ఖర్చులతో సహా చూసుకుంటే నాకైతే 13.5 వచ్చిందండి. 13.5కి ఒక మార్క్ చేసుకున్నాను. షోల్డర్ కుట్టు వదిలేసి మార్క్ చేసుకోండి. 13.5 వచ్చింది కదా, ఒక లైన్ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది 2 ఇంచులు అనేది అస్సలు ఫోల్డ్ చేయకండి, బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది అలా చేస్తే. కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ కాదు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలుసుకోవాలంటే ఇలా ఉక్స్ పట్టి పై ఉక్స్ కింద ఉక్స్ పెట్టుకొని ఇలా మంచిగా పెట్టుకొని మనం అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకొని నెక్ డీప్ దగ్గర షోల్డర్ కుట్టు నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. నాకైతే 7 వచ్చిందని, కానీ కస్టమర్ అయితే నెక్ డీప్ అనేది పెద్దగా అయింది, కొంచెం తగ్గించమని చెప్పారు. అందుకని నేను 6.5 అయితే పెడుతున్నాను. పైనుంచి 6.5 మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్నాక కరువు గీసుకోండి. ఇప్పుడు మనం నెక్ డీప్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకుందామండి. షోల్డర్ డ్రాప్ కోసం 2 పాయింట్స్ కిందికి పెట్టుకొని అక్కడి నుంచి చూసుకుందామండి మనమైతే. ఓకేనా, కరెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు ఉక్స్ పట్టి హైట్ కావాలి కదండి, ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసి మనం అక్కడి నుంచి కింది నుంచి 2వ ఉక్స్కి మార్క్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్లో ఉంటుంది కదండి, కింది నుంచి 2వ ఉక్స్కి మార్క్ చేసుకొని డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మధ్యలో డాట్ వేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి 2.5 పెట్టుకోండి, 2.5 పెట్టుకోండి. మర్చిపోయి కింది లైన్ మార్క్ చేసుకున్నాను. పై లైన్ 2.5 పెట్టుకొని డాట్ విడ్త్ వచ్చేసి 1.5 ఉందండి దీనికైతే. ఓకేనా, ఇప్పుడు హైట్ వచ్చేసి 2.5 పెట్టానండి. 2.5 అయితే సరిపోతుందండి సైజ్కి. ఇక్కడ మిడిల్ డాట్ వేయాలి కదా మధ్యలో, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ చేసుకొని 2.5 పెట్టానండి పైకి అయితే. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అనేది మనం డాట్ విడ్త్ అనేది వేసుకోవాలండి. దాన్ని బేస్ చేసుకొని 3rd డాట్ వేసుకోవాలండి. నేనైతే ఈ సైజుకి 4th డాట్ కూడా వేస్తున్నానండి, షేప్ అనేది మంచిగా నిలబడుతుంది. అందుకని ఇక్కడ నుంచి 2 ఇంచులకు అనేది ఒక మార్క్ చేసుకున్నానండి. 2 ఇంచులు మార్క్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక డాట్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. అంతే, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోతుందండి. చాలా ఈజీ ఉంటుందండి, మనం అస్సలు భయపడకూడదు పెద్ద సైజ్ అని కూడా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. ఇప్పుడు వచ్చి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని హ్యాండ్ హైట్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ కుట్టు జాయిన్ చేస్తాం కదా, అక్కడి వరకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోండి. ఇక్కడ ఎంత వచ్చిందో చూసి అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోండి స్ట్రెయిట్ లైన్ కోసం. ఇది హామ్ రౌండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచులు ఉంది కాబట్టి మనం హ్యాండ్ డౌన్ అనేది
3.5 ఇచ్చుకోవాలండి. చూడండి 9 ఇంచులు ఉందండి. షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు చెక్ చేసుకుంటే 9 ఇంచులు వచ్చిందండి. 9వ నెంబర్ కాబట్టి 3.5 పెట్టుకోవాలండి. 10వ నెంబర్ వేస్తే 4 ఇంచులు పెట్టుకోవాలండి. డౌన్ అనేది అందరికీ ఒకటే ఉండదండి, చేంజ్ అవుతూ ఉంటుంది. అందరికి ఒకటి పెడితే బ్లౌజ్ అనేది అసలు సెట్ కాదండి. ఇక్కడ నుంచి క్రాస్గా 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. ఒక మార్క్ చేసుకొని 2 ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టుకోండి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. ఇలా పేపర్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. 1 ఇంచ్ అండి, ఎవరికైనా 1 ఇంచ్ ఇక్కడ నుంచి అండి 1 ఇంచ్ పెట్టుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఒక 3/4 ఇంచ్ అనేది మనం లోతు తీయాలండి. పెద్ద సైజు కదా, 3/4 ఇంచ్ లోతు అయితే సరిపోతుందండి. మనం ఈ పెద్ద సైజ్ బ్లౌజు మెయిన్ లైనింగ్ మీద కట్ చేస్తే మనకి జాయింట్స్ పడతాయి కదా. కొత్త వాళ్ళకైతే మళ్ళీ జాయింట్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది తెలియదు కదా. అందుకని ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే మనకు కుట్టిన తర్వాత ఆ పేపరు దాని మీద పెట్టుకొని కట్ చేసుకుంటే ఈక్వల్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి. మనమైతే సరిపోతుంది, అంత అయితే సరిపోతుంది. సైడ్ జాయింట్ సైడ్ 2.5 ఉంటే బాగుంటుందండి షేప్ బెల్ట్ అనేది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంతే, 3 ఇంచులు పెట్టుకుంటే మనకు షేప్ బెల్ట్ కూడా రెడీ అవుతుందండి. ఇలా చిన్నగా డౌన్ చేసుకుంటూ 2.5 ఇంచులకి కలిపేసుకుంటే షేప్ బెల్ట్ కూడా రెడీ అవుతుందండి. చాలా ఈజీగా ఉంటుందండి. పెద్ద సైజ్ అని కూడా ఏం భయపడకూడదు. ఈ పేపర్ మనం కట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు మనకి బ్లౌజ్ కుట్టమని ఇచ్చినా డైరెక్ట్ ఈ పేపర్ పెట్టి కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. మనకి లైనింగ్ కూడా మంచిగా ఎక్కువ పట్టదండి. ఇంతే అండి, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఆ పేపర్ యూజ్ చేసి ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే కోరాస్ ఆపోజిట్ పెట్టుకొని ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి. ఇప్పుడు క్రాసులు మొత్తం తీసేసి నీట్గా కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని మనం అదే పేపర్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలండి. అటు సైడ్ జాయింట్ సైడ్ క్లాత్ లేదు కదండి, మనం తర్వాత జాయింట్ చేసుకొని మళ్ళీ ఈ పేపర్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత మనం కరెక్ట్గా ఎలా కట్ చేస్తామో అలా వచ్చేస్తుందండి. మనకి తర్వాత హెచ్చు తగ్గులు అనేవి రావు. అందుకని పేపర్ కట్ చేసుకోండి. పెద్ద సైజ్ అయితే పేపర్ కట్ చేసుకోండి, స్మాల్ అయితే అవసరం లేదండి, డైరెక్ట్ లైనింగ్ మీద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక టక్స్ ఇవ్వండి మిడిల్కి. హ్యాండ్స్ అయితే అయిపోయిందండి. హ్యాండ్స్ ఖచ్చితంగా జాయింట్స్ పడతాయండి. ఈ పెద్ద సైజ్ కదా, ఖచ్చితంగా హ్యాండ్స్కి అయితే జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అనేది పేపర్ అనేది పెట్టేసుకుందామండి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి, అది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం 1/4 ఇంచులకి నెక్ షోల్డర్ నెక్ పెట్టాం కదండి, కరెక్ట్ అక్కడికి ఉండేటట్టు చూసుకోండి. అటు ఇటు పోకుండా చూసుకోండి, మళ్ళీ నెక్ ఎక్కువ అయిపోతుంది. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోండి. షేప్ బెల్ట్ వచ్చేసి నాకు అక్కడ వచ్చేసిందండి. ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి. మనకి ఇంకో షేప్ బెల్ట్ కూడా రావాలండి. మనం ఎలా ఉందో అలా పెట్టుకొని మార్క్ చేసుకొని, నాకు షేప్ బెల్ట్ ఇక్కడ లాస్ట్ కూడా వచ్చిందండి. ఇలా మనం పేపర్ కట్ చేసుకుంటే ఇంత సేవ్ అవుతుంది మనకి. చూడండి పేపర్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకుంటే అయిపోతుందండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్ 4 వచ్చినాయండి, అటు ఇటు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి. బ్లౌజ్ పీసు ఇది డిజైన్ అనేది మనకి నిలువు రావాలండి. గీతలు వచ్చింది కదా బాక్సెస్, అవి నిలువు వచ్చేటట్టు పెట్టుకోండి. ఇక్కడ మనకి వేరే క్లాత్ కూడా ఉంది కండి, ఇక్కడ డిజైను ఫ్లవర్స్ అనేది, అది మనకి క్రాసులు తీసినప్పుడు ఇంత క్రాస్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ అనేది. ఖచ్చితంగా ఈ బ్లౌజ్ పీస్కి మాత్రం అతుకులు అయితే చాలా పడతాయండి. హ్యాండ్స్ అయితే అటు సైడ్ అడ్జస్ట్ చేసుకుందామండి. మనం కొన్ని శారీస్కి క్రాస్లు అనేవి చాలా వస్తాయండి.
చూడండి ఈ బ్లౌజ్కి ఎంత క్రాస్ వచ్చేసిందో. ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఈ ఫ్లవర్స్ డిజైన్ కూడా వచ్చేస్తుందండి. అలా రాకుండా కట్ చేయాలంటే అస్సలు కాదండి. అంతే అండి. మన షేప్ బెల్ట్ని అక్కడ పెట్టేస్తే అయిపోతుందండి. అటు సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టిన కల్లా క్లాత్ కూడా ఉంది, కానీ మనం అక్కడ ఎందుకు పెట్టలేదంటే కింది సైడ్ క్లాత్ లేదండి. అంతే అండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.